రోబోటిక్ మోకాలు మార్పిడి చేసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఖచ్చితంగా అది చేసుకుంటే ఏమైనా మంచిదా? దానివల్ల ఏమైనా చెడు పరిణామాలు ఉన్నాయా? దానివల్ల ఏం లాభం ఉంది? దాని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. ఇప్పుడు మోకాలు నొప్పులు అన్నది అందరికీ సహజంగా తయారయ్యాయి. ఇంతకుముందు కూడా మోకాళ్ళు నొప్పులు ఉండేవి, లేకపోవడం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఈ సమస్య చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే వయసు తీవ్రత వల్ల, మన జీవనశైలి మార్పు వల్ల కూడా. మన ఉమ్మడి కుటుంబాల్లో మోకాలు నొప్పులు ఉన్నప్పుడు చాలా వరకు ఆపరేషన్స్ టెక్నాలజీ లేనప్పుడు కొన్ని సంవత్సరాల ప్రకారం పక్కన ఎవరో ఒకరు చూసుకునేవారు. ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల అరుదుగా అందరూ ఇంటికి ఇద్దరే ఉండవడం, వాళ్ళని సెల్ఫ్ కేర్ తీసుకోవడం ఎక్కువ అవటం, దీనివల్ల మోకాలు నొప్పులు తీవ్రత కూడా మనకి పెరిగింది. మారుతున్న లైఫ్ స్టైల్స్ వల్ల, అంటే జీవనశైలి మారడం, ఎక్కువగా వెహికల్ యూజ్ చేయటం, మన వెయిట్ పెరగటం, మోకాలు నొప్పులు తొందరగా రావటం, మన పూర్వీకులతో కంపేర్ చేసుకుంటే మన యాక్టివిటీస్ వాళ్ళకన్నా తగ్గి మన ఆహారపు అలవాట్లు మారి ఈ మోకాలు నొప్పులు కూడా తొందరగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మోకాలు నొప్పులకి నాకు తీవ్రంగా నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నాను, నా పనులు చేసుకోవడం కష్టమైపోతుంది అన్న భయం కూడా జనాలకి ఎక్కువై, నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు, నాకు నేనే చూసుకోవాలి అన్న దానికి కూడా ఈ మోకాళ్ళ ఆపరేషన్ వల్ల లాభం పొందడం జరుగుతుంది. దానివల్ల కూడా మోకాళ్ళ ఆపరేషన్లు పెరిగాయని చెప్పొచ్చు. ఎప్పుడు ఆపరేషన్ చేసుకోవాలన్నది చాలామందికి ఒక సమస్య. ఎంతకాలం నేను వెయిట్ చేయొచ్చు, నేను లైఫ్ లాగించవచ్చు, నేను ఏ ఇబ్బంది లేకుండా ఇంకొంతకాలం వెయిట్ చేయాలనుకుంటున్నాను. ఈ వెయిట్ చేయడం వల్ల మీరు నష్టపోతున్నారా, లాభపడుతున్నారా అన్నది మీరు ఆలోచించుకోవాలి. ఈ వెయిట్ చేయడం వల్ల వేరే సమస్యలు ఏమైనా తలెత్తుతాయా, లేక నడుము నొప్పి రావటం, యాక్టివిటీ తగ్గిపోతే బోన్లో ఉన్న ఆస్టియోపోరోసిస్ పెరగటం. ఎందుకంటే అందరూ ఈ వెయిట్ చేయడం అన్నది నడక తగ్గించుకోవడమే తప్ప నడకని పెంచేది కాదు. ఏదన్నా మనం ఆరోగ్యంగా ఉండాలి, బోన్ కాల్షియం మంచిగా ఉండాలి, కండరాలన్నీ ఇదిగా మంచిగా పనిచేయాలన్నప్పుడు మనకి యాక్టివిటీ ఎప్పుడూ తగ్గిపోకూడదు. అంటే నడకని ముఖ్యంగా ఎప్పుడూ ఆపేయకూడదు. ఇది ఆపేసి నాకు ఏ సమస్య లేదనుకోవడం మంచిది కాదు. ఇప్పుడు చూస్తున్న కాలంలో రోబోటిక్ ఆపరేషన్ మంచిదా, నాన్ రోబోటిక్దా అన్నది చాలామంది అడిగే క్వశ్చన్. కన్వెన్షనల్గా కొన్ని 30 సంవత్సరాల నుంచి అందరూ చేసే ఆపరేషన్స్ కన్వెన్షనల్ మోకాల్ ఆపరేషన్స్, అంటే రోబోటిక్ లేకుండా. దీనివల్ల సత్ఫలితాలు చాలా వరకు బాగున్నాయి, దానికి పెద్ద సమస్య లేదు. అది హైలీ సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఎందుకంటే ఇవాళ చేస్తే రెండో రోజు నడిచే అవకాశం ఉంది. చాలామంది దానివల్ల లబ్ధి పొందారు. కానీ టెక్నాలజీ ఆకుండా వృద్ధి చెందుతూనే ఉంటుంది. కొంతమంది అసంతృప్తి పేషెంట్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. దీనివల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా, కన్వెన్షన్లో కాకుండా అందరికీ ఒకే పద్ధతిలో కాకుండా తనకి మోకాలు ఆకారం ప్రకారం, ప్రతి మోకాలు అందరికీ ఒకేలా ఉండదు. ఒకరికి షేప్ చిన్నది, కొంతమంది పొడవు ఉంటారు, కొంతమంది పొట్టి ఉంటారు, లావు ఉంటారు. ఇదన్నిటికీ మోకాలు ఆకారం, కాళ్ళు దొడ్డుగా ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషికి ఒకేలాగా కొలతలు తీసుకొని ఆపరేషన్ చేయడం వల్ల సమ్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది కొంతమందికి ఉంటుంది. ఆ డిస్సాటిస్ఫాక్షన్ తగ్గించడానికి అంటే కంప్యూటర్ జ్ఞానం అవసరం. ప్రతి మనిషికి వాళ్ళ ఆకృతికి తగ్గ షేప్ని, అలైన్మెంట్ని ఇవ్వటం రోబోకి సాధ్యమవుతుంది, వేరే వాటికి సాధ్యం ఉండదు. ఆ ఏదైతే డిస్సాటిస్ఫాక్షన్ ఉందో తీసేయడానికి రోబో మనకి సహకరిస్తుంది. సో దీన్ని అలైన్మెంట్ అంటాం. వాళ్ళ ఆకృతికి తగ్గ జాయింట్ని మునుపటి లెక్క తీసుకురావటం, వాళ్ళ నేచురల్గా ఫీల్ అవటానికి మనకి సహజంగా. రెండోది ఏంటంటే దీంట్లో టిష్యూ కటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా కోలుకునే అవకాశం, ఫాస్టర్ రికవరీ, తక్కువ నొప్పి. సో ఈ లాభాలతో సరిచూసుకుంటే రోబో ఆపరేషన్స్ కూడా మనకి పెరుగుతూనే ఉన్నాయి. సో రోబోకి మనిషి చేస్తుందా లేకపోతే రోబో చేస్తారా అన్నది చాలామందికి ఉంటుంది. రోబో ఒక కంప్యూటర్ పరికరమే తప్ప అది ఒక మనిషిలా కాదు. సో మీ డాక్టర్ చేసే ఆపరేషన్ని కంప్యూటర్ సహకారంతో మీకు కరెక్ట్గా ఇవ్వటం, ఆ కొలతల ప్రకారం దాన్ని కట్ చేయించడం రోబో యొక్క పని. సో రోబో ఒక లాభం ఏంటంటే మీకు ఆకృతికి తగ్గ జాయింట్ ఇవ్వటం. రెండవది నేటివ్ ఫీలింగ్, అంటే మీకు ఆపరేషన్ అంటే మీ నేటివ్ మోకాలు ఎలా ఉందో ఆ స్టేజ్కి తీసుకురావటం, నొప్పి తక్కువ, తొందరగా రికవరీ అయ్యే అవకాశాలు రోబోకి ఎక్కువ ఉన్నాయి. సో దీనివల్ల రోబోకి నష్టం అయితే లేదు, కానీ రోబో ఒక లాభం. ఫ్యూచర్ కూడా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఇంకా పరిజ్ఞానం పెరిగే అవకాశం ఉంది తప్ప రోబో ఒక మొదటి మెట్టే తప్ప ఇంకా మంచిగా సహకరించడానికి దానివల్ల నష్టం అయితే లేదండి.